నిన్నగాక మొన్న పుట్టినట్టే ఉంది. మళ్ళీ అన్నం తినడానికి రెడీ అయిపోతున్నానమాట. అన్న ప్రాసన ఈరోజు మా ఆడబిడ్డ కొడుకుదనమాట. పట్టుకో నాయనా అని చెప్పానని పడుకోబెడితే పట్టుకోకుండా పడుకుంటుండు. అసలు ఏం పట్టుకుండో వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్కి చెప్తా వీడియో లాస్ట్కి. వీడియోస్ పెద్దగా ఏం తీయలేదు, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మార్నింగ్ నుంచి ఫంక్షన్ అంతా ఏమైందని చెప్పేసి మొత్తం వీడియో తీద్దాం అనుకున్నా, కానీ మర్చిపోయాను అనమాట. ఇక మధ్యలో తీయాలనిపించలేదు, అందుకని ఇక అక్కడక్కడ ఉన్న కొన్ని క్లిప్స్ అన్నీ తీసి యాడ్ చేసి ఒక 5 minutes వీడియో పెడుతున్నాను అంతే. అసలు స్టార్టింగ్ మార్నింగ్ నుంచి ఎట్లా వంట చేసిన ఏంది అదంతా తీద్దాం అనుకున్నా, కాకపోతే తీయలేదు. ఇక మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ అనమాట చైన్ వేస్తుంది అనమాట, వెండి చైను. అక్కడక్కడ కొన్ని కొన్ని క్లిప్స్ తీసిన, ఎక్కువ ఏం తీయలేదు. అంటే గుర్తుకు లేదు మెయిన్ వీడియో తీద్దామని రోజు అనుకున్నా, అంత ముందు రోజు కూడా తీద్దాం అనుకున్నా, కాకపోతే అదే రోజు అనమాట మర్చిపోయిన వీడియో తీయాలని. ఇక మూడంతా పోయింది, అందుకనే ఇక ఫంక్షన్ అయిపోయి ఒక 3 days అవుతుంది ఇప్పటికీ. కాకపోతే ఇక అక్కడక్కడ ఉన్న క్లిప్స్ అన్నీ ఇక యాడ్ చేసిన అనమాట. మంచిగా ఎంజాయ్ చేసినాం అనమాట 2 days. అక్క వాళ్ళందరూ వచ్చారనమాట. కొంతమంది స్వీట్ అసలు తినరు. మా మా బాబు అయితే స్వీట్ పెట్టినప్పుడు అప్పుడు తినలేదనమాట, ఏడ్చిండు. ఈయన మాత్రం మంచిగా దంచుతుందనమాట. ఫస్ట్ మేనమామలు పెట్టాలి కదా, మేనమామలు పెట్టినాక ఇక అందరు పెట్టాలి, అందుకని ఫస్ట్ మేనమామలు అందరు పెట్టినాక ఇక నేనైతే పెట్టలేదు, ఎందుకంటే ఎక్కువ తిన్నా కూడా దగ్గులేస్తుంది అని చెప్పేసి ఒక్కొక్క మెతుకు మేనమామలు పెట్టిర్రు. ఇక ఎవరు పెట్టలేదు, ఇక అందరూ ఫోటోలు దిగారనమాట. ప్రస్తుతం ఫంక్షన్కి వచ్చిందైతే నలుగురు మేనమావలు అనమాట. ఉన్నది 5 మేనమావలు, కానీ ఒక ఆయన రాలేదు, చిన్న ఆయన. ఇక అందరు పెట్టినాక ఇక కొంతమంది ఒక్కొక్క మెతుకు పెట్టారనమాట. మంచిగా తింటుండు, వద్దని చెప్పానట్లే ఏడవట్లేడు. కొంచెం డ్రెస్ వల్ల చికాకు అయింది, కానీ తినడం మాత్రం బాగానే తింటుండు. చూడండి ఎట్లా తింటుండో. యాక్చువల్గా అయితే గుళ్ళో చేయాలి ఫంక్షన్, కాకపోతే మేము గుళ్ళో చేయలేదు. ఇక మార్నింగ్ కాలేదని చెప్పేసి ఈవినింగ్ ఇంట్లోనే చేసుకున్నాం అనమాట. మా ఆయన వీడియో తీస్తున్న అందరినీ, మా అక్క కనిపించట్లేదని చెప్పేసి పిలుస్తుంది అనమాట. నువ్వు కనిపిస్తే చాలా, నేను కనిపించొద్దా అని చెప్పేసి. ఇవి ఎందుకు అట్లా అంటున్నావు యూట్యూబ్లో పెట్టడానికా అని చెప్పేసి అంటుంది మా అక్క. అవునని చెప్పేసి నేనన్నా. ఇక మంచిగా వీడియో తీసుకున్నాం, మంచిగా కొంచెం ఎంజాయ్ చేసిన, డ్యాన్సులు అవన్నీ కూడా వేసినాం. వీడియో లాస్ట్ వరకు చూస్తే అన్నీ అనిపిస్తాయి అనమాట. ఇక మా అక్క నన్ను కూడా అని చెప్పేసి అంటుంది. చీర బాగుంది కదా, కాటన్ శారీసే కట్టుకున్నాను నేను మా అక్క. ఎందుకంటే మస్తు ఉడకపోస్తుంది, ఘోరం అంటే ఘోరంగా ఉడకపోస్తుంది. రేకులీలు కాబట్టి, ఇంకా ఊర్లో కాబట్టి ఇంకా బాగా ఉడకపోస్తుంది. అందుకనే ఇక కాటన్ శారీస్ మేమిద్దరం ఇంకా అనుకోకుండానే కాటన్ శారీస్ కట్టుకున్నాం. ఆమె కాటన్ శారీ, నేను కాటన్ శారీ కట్టుకున్నాం. ఇక మా బావ చూడండి హాయ్ చెప్తున్నా. ఆల్రెడీ 2-3 వీడియోలు పెట్టినాయి కదా, లాంగ్ వీడియోస్. మా అక్క ఏమో అప్పటికప్పుడు వచ్చిందనమాట. ఏమో తెలుసు కదా, ఆల్రెడీ వీడియోస్లో చాలా పెట్టిన. అప్పటికప్పుడు నైట్ అయింది వచ్చేసరికి, అప్పుడే స్నానం చేసి శారీ కట్టుకుంది. ఇక రెడీ అయ్యింది. ఇక చూడండి ఏం పట్టుకున్నానంటే, మంచిగా పట్టుకో నాయన అని చెప్పేసి పడుకోబెడితే అసలు పట్టుకోవట్లేడు, చూస్తుంది కానీ పట్టుకోవట్లేడు, పడుకుంటా ఉండొకటే. ఇంక అప్పుడే కొంచెం చేతులు కదిలిస్తుంది అనమాట. ఫస్ట్ పట్టుకుందేమో వెండి అనమాట. వెండి పట్టుకున్న తర్వాత బైబుల్, వాళ్ళు క్రిస్టియన్స్ అనమాట మా ఆడబిడ్డ వాళ్ళు. ఇక బైబుల్ పట్టుకుండు, కొంచెం బైబుల్ పట్టుకొని వాళ్ళు మస్తు హ్యాపీ అయిపోయారు. ఫస్ట్ అయితే వెండి చైన్ పట్టుకుండు కవరు, ఆ తర్వాత బైబుల్ పట్టుకుండు. కానీ అసలు కొంచెం అంటే కొంచెం కూడా చికాకు చేయలేదు, మంచిగానే ఉన్నాడు. ఇక లాస్ట్ మూమెంట్లో అందరు ఫోటోలు దిగే ముందు బాగా ఏడ్చింది, కొంచెం డ్రెస్ వల్ల చికాకు అయింది. కానీ ఇంకా మామూలుగా అయితే ఏం ఏడవలేదు. ఫుడ్ కూడా బాగానే తిన్నాడు అనమాట. చాలాసేపు దాకా అసలు ఏం పట్టుకోవట్లేడు అనమాట. అసలు పట్టుకోవట్లేడు, పడుకుంటుండు. పట్టుకో అని అంటే అసలు పడుకుంటా ఉంటుండు ఒకటే. ఇక అప్పుడు అందరు వరలంగా ఏంది ఇలా గోల, ఏదో ఒకటి పట్టుకుందాం అని చెప్పేసి అప్పుడు పట్టుకున్నాను అనమాట. ఇక బైబుల్ పట్టుకోగానే వాళ్ళు హ్యాపీ. చూడండి అందరూ ఆయన చుట్టూ చేరి మొత్తుకుంటా ఉంటే కొంచెం ఏదో ఒకటి అని పట్టుకుందాం పట్టుకున్నట్టు అనిపించింది నాకైతే. ఉర్లుతురు అనమాట. ఇక ఆయన పడుకుంటుండు. ఇక లాస్ట్కి అందరం ఫోటోలు దిగినాం మంచిగా. డ్యాన్సులు కూడా బాగానే చేసినాం అనమాట, ఫుల్ ఎంజాయ్ చేసినాం. మా ఆడబిడ్డ చూడండి లాస్ట్ కంటే చాలా రోజుల తర్వాత డ్యాన్స్ చేసింది అనమాట. ఈ మధ్య ఈవెంట్స్ ఏం జరగలేదు కదా, ఫంక్షన్లు గిట్ట వేయలేదనమాట. అందులో ఒకటి ప్రెగ్నెంట్ అయింది, ఇక అప్పటి నుంచి వేయలేదు. ఇక మస్తు ఎంజాయ్ చేసింది. ఆమె కూడా బాగా డ్యాన్స్లు వేసింది. బాగా వేస్తుంది మా ఆడబిడ్డ అనమాట, మంచిగా వేస్తుంది. ఆమె డ్యాన్సరు, అందుకని ఆమె అంత మంచిగా వేసింది అనమాట. సాంగ్ ఏం పెట్టలేదు, ఎందుకంటే లాంగ్ వీడియో కాబట్టి అందుకనే సాంగ్ పెట్టలేదు. ఇక లాస్ట్కి అందరం ఫోటోలు దిగినాం అనమాట. వాళ్ళు తెలుసు కదా, మా బావ మా అక్క అనమాట, ఇద్దరు ఆడబిడ్డలు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు దిగిరనమాట.
ఈమేమో మా అమ్మమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ సొంత నాయనమ్మ. ఇంకా వీళ్ళందరూ మీకు తెలుసు, మా అక్క స్వప్నక్క, తర్వాత మా మామయ్య ఫ్యామిలీ, తర్వాత మా వందన, మా బావ. ఇంకా ఫోటోలన్నీ లాస్ట్కి యాడ్ చేసిన అనమాట, ఫస్ట్లో యాడ్ చేయలేదు. వీళ్ళేమో తెలుసు కదా మా శ్వేత అనమాట. తర్వాత ఇక మేమైతే కొన్ని స్టిల్లు దిగినాం మిద్దె పైకి పోయి, నేను మా ఆడపడుచు, మా మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ కూతురు. ఇక నేను కొన్ని స్టెప్పులు వేసిన అనమాట, చూసి నవ్వుకోవద్దు. నాకు ఏ రావట్లేదు ఈ మధ్య, అసలు డ్యాన్స్లో ఏ రావట్లేదు, ఎందుకంటే లావ్ అయినా, అందుకని ఎక్కువ వేయట్లేదు అనమాట డ్యాన్సులు. లావు ఉన్న వాళ్ళు కూడా వేస్తారులే, కానీ నాకేందుకు ఒళ్ళు చంపట్లేదు అనమాట, ఏదో ఒక స్టెప్ అని చెప్పేసి వేసిన. అయితే అంతే. వీడియో ఇంకా చాలా తీసేదాన్ని కానీ అసలు మర్చిపోయాను, అసలు వీడియో తీయడమే మర్చిపోయాను అనమాట. ఇక నాకు మాత్రం కాటన్ శారీ మస్తు ఉంది కదా,